అందరికీ నమస్కారం. నా పేరు ఇరగం అనిల్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఉపాధ్యక్షుడు మరియు తిరుపతి నియోజకవర్గ 14వ డివిజన్ అధ్యక్షుడు. ఈరోజు మనం తిరుపతిలో చూసినట్లయితే ఏవైతే కూటమి పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూటమి పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై చేస్తున్నటువంటి దాడుల్ని ఖండిస్తూ వ్యతిరేకిస్తుంటే, నిన్నటి రోజున ఎవరైతే తిరుపతి ఇన్ఛార్జ్ అయినటువంటి జేబీ శ్రీనివాస్ గారు మా తండ్రి గారికి కాల్ చేసి, నీ కొడుకు చాలా అతి చేస్తున్నాడు, నీ కొడుకుని కన్ని రోడ్ల పైన వదిలేసినావు అని చెప్పి ఒక తండ్రికి ఫోన్ చేసి మాట్లాడే విధం కరెక్టేనా? అదేవిధంగా ఇంకొక మాట ఏమన్నారంటే, నీ కొడుకు పంది బలిసినట్టు బలిసినాడు, వాడిని దగ్గరలో పందిని కోసినట్టు కోస్తానని చెప్పి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే మాట కరెక్టేనా అని నేను అడగదలుచుకున్నా. ఇంకోటి ఏంద్రా అంటే, అదే మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా కానీ ఫోన్ చేసి మీ వాడు అతి చేస్తున్నాడు, మీ ఇంట్లో బంధువులు ఎవరైనా ఫోన్ చేసి అతి చేస్తున్నాడు, వాడిని పందిని కోసినట్టు కోస్తామని చెప్తే సమాజం ఊరుకుంటుందా? మళ్ళీ చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడే పార్టీ. మీరొచ్చి బెదిరిస్తే బెదిరిపోయి వెనక్కి తగ్గేది ఉండదు. ఈరోజు అదే తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎదిరిస్తుందంటే మీరు దొంగ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు. మళ్ళీ చెప్తానా, ఈరోజు అదే మీరు చెప్పారు కొర్లగుంటలో నేను 5 వార్డులు ఇన్ఛార్జి తీసుకొని చేస్తానని చెప్పి మీరే నాకు లేనిపోయిన ఆశను కలిగించినారు. ఎస్, నిజంగానే ఆ 5 వార్డులు నేనే తీసుకొని మా పార్టీ కొర్లగుంట నాయకులతో ఎవరైతే 5 వార్డు లీడర్లు ఉన్నారో కలుపుకుంటూ వాళ్ళ సమక్షంలోనే కొత్త రక్తాన్ని పార్టీలో చేర్పించి పార్టీ బలోపేతానికి ఈ రోజు నుంచి పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా మొన్నటి రోజున ఏదైతే మీ ఇంటి దగ్గర బెల్ట్ మురళి సతీమణి అయినటువంటి లేడీ వచ్చి మీ దగ్గర ధర్నా చేస్తుంటే ప్రెస్ వాళ్ళు వచ్చి వీడియో తీస్తే దాంట్లో నేను లేకపోయినా మీరు దొంగ కేసు పెట్టి నన్ను రాత్రి 1 గంట సమయంలో పోలీసులు ఇంటికి వచ్చి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ప్రజలందరూ కూడా చూశారు. దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూనే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాం, మీరు కానీ రాజకీయ నాయకుల్లాగా మాట్లాడితే రాజకీయ నాయకుల్లాగా మాట్లాడండి. లేదు, రౌడీ రాజ్యాన్ని తిరుపతిలో చేయాలనుకుంటే తిరుపతిలో ఎవరు ప్రజలు చూస్తూ ఊరుకోరు. ప్రతిదానికి న్యాయం, చట్టం అనేది ఒకటి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాం, ఏదో మీరు భయపడిపోయి ముడుచుకొని ఇంట్లో కూర్చుంటామంటే కుదరదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఇరగం అనిల్ రెడ్డి అనే నేను ఖచ్చితంగా భూమన అభినయ్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేసుకునేంత వరకు, అది కొర్లగుంట కాదు, జీవకోన కాదు, అన్ని వార్డుల్లో తిరిగి భూమన అభినయ్ రెడ్డి గారిని గెలిపిస్తూనే ఉంటాను. ఏదో మీరు చంపేస్తాను అంటే ఎస్, నేను చచ్చిపోవడానికి రెడీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని నేను చచ్చిపోవడానికి రెడీ. ప్రజల పక్షాన్ని నిలబడతాను. మీరు ఏదో చంపేస్తానని చెప్పి బెదిరిస్తే నేను ఇంట్లో కూర్చుంటాను అనుకుంటున్నారా? అంటే మీరు రాజకీయ నాయకులు ఎవరైనా ప్రజల పక్షాన్ని నిలబడితే వాళ్ళు చంపేస్తారా? అదేనా మీరు తిరుపతికి తీసుకొచ్చినటువంటి సాంప్రదాయం? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు పద్ధతి మార్చుకొని రాజకీయాన్ని రాజకీయంలా చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి ఈ మీడియా పరంగా తెలియజేస్తూ, మీరు పద్ధతి మార్చుకొని ప్రజలకు మంచి చేయాలనుకుంటే మంచి చేయండి, కానీ ఈ రౌడీ సాంప్రదాయాన్ని మాత్రం తిరుపతిలో కొనసాగిస్తే ప్రజలు ఎవరు చూసుకుంటూ ఊరుకోరని, మీకు ఒకవేళ సీట్ ఇస్తారో ఈరో మాకు తెలియదు, కానీ 2029లో మాత్రం జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం అని చెప్పి తెలియజేస్తున్నాం.